వాస్తవానికైతే అమ్మాయిని లేదా అబ్బాయికి లేదా వారి కుటుంబీకులకు శుభాకాంక్షలు తెలియజేయాలి. కానీ మొట్టమొదటిగా నేను ఈ వివాహంలో ఎవరెవరైతే హాజరయ్యారో మీకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో వివాహాలలో మీరు పాల్గొని ఏ వివాహాలైతే ప్రవక్త గారి సాంప్రదాయానికి అనుగుణంగా లేవో, ఏ వివాహాలైతే ప్రవక్త గారు చెప్పిన పద్ధతిలో లేవో అలాంటి వివాహాలలో పాల్గొని అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురవుతున్నారు. అలాంటి కాలంలో కేవలం ప్రవక్త గారి యొక్క సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిలో ప్రవక్త గారు చూపిన విధానంలో వివాహము చేసే భాగ్యం అల్లాహ్ తాలా వీరికి కలిగించాడు గనక, ఇలాంటి వివాహంలో పాల్గొనే భాగ్యం అల్లాహ్ మీకు కల్పించాడు గనక మీరు వాస్తవానికి శుభవక్తులు. నేను అబ్బాయిని వారి కుటుంబీకులకు ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సమాజము ఏమనుకుంటుందో, ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా సమాజంలో ఏదైతే సాంప్రదాయాలు నడుస్తున్నాయో వాటిని అనగదొక్కి కేవలం ప్రవక్త గారి యొక్క సాంప్రదాయం మాత్రమే నా జీవిత లక్ష్యము అనుకొని ప్రవక్త గారి సాంప్రదాయాన్ని ఈరోజు మీ ముందు నిదర్శనంగా ఎవరైతే పాటిస్తున్నారో అల్లాహ్ తాలా వీరి ఈ కృషిని స్వీకరించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఏ వివాహం అయితే అతి తక్కువ ఖర్చుతో జరుగుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటున్నారు ప్రవక్త గారు. ఏ వివాహం అయితే అతి తక్కువ ఖర్చుతో జరుగుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటున్నారు ప్రవక్త గారు. కానీ సమాజం ఈరోజు అంటుంది లేదు 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 లేదు, ఏ వివాహం అయితే అతి ఎక్కువ ఖర్చుతో జరుగుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటుంది. సోదరులారా, నిర్ణయం మీరు తీసుకోండి. ప్రవక్త గారి సాంప్రదాయం మీకు ముఖ్యమా, లేకుంటే సమాజంలో నడిచే సాంప్రదాయాలు మీకు ముఖ్యమా? వివాహాన్ని ఎంత సులభతరము చేయండి అంటే వ్యభిచారం కష్టమైపోవాలి. ఒకవేళ ఈ ఏరియాలో 100 రూపాయలలో వ్యభిచారం జరిగినట్లయితే దానికంటే తక్కువ స్థానంలో మీరు వివాహం చేసి చూపించాలి. ఎందుకు సోదరులారా, మీ సమాజంలో మీ కుటుంబంలో కేవలం 5% ప్రజలు మాత్రమే ధనికులై ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. చూసుకోండి మీరు, ఆ 5% ధనవంతుల వలన, ఆ 5% ధనికుల వలన 95% ప్రజలు ఈరోజు అప్పులు తీసుకువచ్చి వివాహాలు చేస్తున్నారు, ఆస్తులు అమ్ముకుని వివాహాలు చేస్తున్నారు, పొలాలు సైతం అమ్ముకుని వివాహాలు చేస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు ఎవరిని చూసి ఇలాంటి వివాహాలు చేయాలి అని ఆలోచించుకుంటున్నారు? ఎవరిని చూసి వివాహము చేస్తే ఇతను ఇలా చేయాలి, కుటుంబంలో పిలిస్తే ఇతనిలా పిలవాలి, ఫంక్షన్ హాల్ మాట్లాడితే ఇతనిలా మాట్లాడాలి అని ఎవరిని చూసి మీరు వివాహము చేయాలి అని అనుకుంటున్నారో వారి కొరకు అల్లాహ్ తాలా ఏమంటున్నారు? ఈ ధనవంతులు ఎవరిని చూసి మీరు వివాహాలు చేయాలనుకుంటున్నారో వారి కొరకు అల్లాహ్ తాలా ఖురాన్లో అంటున్నాడు, ఇన్నల్ ముబద్దిరీన కాను ఇఖ్వాన షయాతీన్. వృధా ఖర్చు చేసేవారు శైతాన్ సోదరులు. గమనించండి సోదరులారా, సమాజం ఏమంటుంది? ఎవరైతే అత్యధికంగా ఖర్చు పెడుతుందో వివాహాలలో వారిని అంటుంది, అరే కితనా బడా షాదీ కరేలో, ఎంతమందిని పిలిచారు అతను, ఎన్ని వంటకాలు చేశారు అని సమాజం అంటుంది. కానీ అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే వివాహాలలో దుబారా ఖర్చు చేస్తారో వారు శైతాన్ సోదరులు. సోదరులారా గమనించండి, వివాహాలలో ఈ తిండి భోజనాలు, ఈ కట్న కానుకలు, దుబారా ఖర్చు ఎందుకు? ఎందుకంటే పూర్తి వివాహం ప్రాసెస్లో, గమనించండి ఈ వాక్యాన్ని, పూర్తి వివాహం ప్రాసెస్లో అబ్బాయి వివాహం చేయాలి, అమ్మాయి వివాహం చేయాలి అని ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి వివాహం ముగిసి వలీమా ముగిసి ఇంటికి ఎప్పుడైతే బయలుదేరుతారో ఈ పూర్తి ప్రాసెస్లో ఇస్లాం ఖర్చు చేసే అనుమతి కేవలం 2 పనులకు మాత్రమే ఇచ్చింది. ఈ వాక్యాన్ని గమనించండి, ఇస్లాం పూర్తి వివాహంలో ఖర్చు చేసే అనుమతి కేవలం 2 కార్యక్రమాలకు మాత్రమే ఇచ్చింది. అది కూడా తప్పనిసరిగా విధిగా చెప్పలేదు. స్తోమత ఉంటే చేయాలి, స్తోమత లేకుంటే చేయవలసిన అవసరము లేదు. మూడవది ఏమంటుంది ఇస్లాం? ఆ ఖర్చు కూడా అబ్బాయి వైపునకు ఉంది. మొట్టమొదటి ఖర్చు మెహర్. అబ్బాయి దగ్గర స్తోమత ఉన్నట్లయితే అమ్మాయికు మెహర్ రూపకంలో డబ్బు కానివ్వండి, ధనం కానివ్వండి, బంగారం కానివ్వండి సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలి? ఒక స్త్రీ పూర్తి జీవితం కొరకు తల్లిదండ్రులను, కుటుంబీకులను, చిన్ననాటి జ్ఞాపకాలను వదిలేసి ఒక పురుషుని దగ్గరికి వెళుతుంది. అతనికి కాబోయే సంతానం యొక్క సంరక్షణ కొరకు వెళ్తుంది, అతని కుటుంబం బాగోగులు చూసుకోవడానికి వెళుతుంది. ఎన్ని రోజుల కొరకు? మరణం వచ్చే వరకు. పూర్తి జీవితం కొరకు ఒక స్త్రీ వెళుతుంది. అలాంటప్పుడు అబ్బాయి బాధ్యత, అతనికి గనక అల్లాహ్ తాలా స్తోమత ఇచ్చినట్లయితే అమ్మాయికు మెహర్ చెల్లించాలి, అమ్మాయితో వివాహం ఆడాలి. ఆ స్తోమత లేకుంటే ఇస్లాం ఏమంటుంది? ఖురాన్లోని ఎన్ని వాక్యాలు మీకు గుర్తున్నాయో అన్ని వాక్యాలు అమ్మాయికి వినిపించండి, మీ వివాహం జరిగిపోతుంది.
మొదటి ఖర్చు ఇస్లాం చెప్పింది అబ్బాయికి. రెండవ ఖర్చు ఇస్లాం అంటుంది స్తోమత ఉన్నట్లయితే వలీమా విందు ఇవ్వాలి, స్తోమత లేకున్నట్లయితే ఇరుగు పొరుగు వారిని కుటుంబీకులకు చెప్పాలి, నైట్ మీరు మీ తిండి భోజనాలు మా ఇంటికి తీసుకొని రండి, మా ఇంట్లో కూర్చుని భోజనం చేద్దాము, ఈరోజు నా వలీమా అంతే. ఆ వలీమా గురించి కూడా ఇస్లాం ఏమంటుంది, కేవలం స్తోమత ఉంటేనే వలీమా చేయాలి. స్తోమత ఉన్న వాళ్లకు కూడా ఇస్లాం ఏమంటుంది, ఆ వలీమాలో దుబారా ఖర్చు ఉండకూడదు, ఆ వలీమా ప్రదర్శన బుద్ధి కొరకు ఉండకూడదు, ఆ వలీమాలో బీదవారిని పిలవకుండా ధనికులను కూడా పిలవరాదు. మీరు ప్రవక్త గారు ఏమంటున్నారు, ఏ వలీమా విందులోనైతే బీద వారిని పిలవకుండా ధనవంతులను పిలవడం జరుగుతుందో అతి నీచమైన వలీమా అంటున్నారు ప్రవక్త గారు. అందుకే సోదరులను గమనించండి, పూర్తి ఇస్లాం ప్రాసెస్లో ఇస్లాం వివాహానికి సంబంధించి కేవలం 2 ఖర్చుల అనుమతినిచ్చింది. కానీ నేడు ఆ 2 ఖర్చులను సమాధి చేసేసి అమ్మాయి వారి ఖర్చు పైన తిండి భోజనాలు తినడము, అమ్మాయి వారి ఖర్చు నుండి కట్న కానుకలు తీసుకోవడము, అమ్మాయి వారి ఖర్చు నుండి పెళ్లి భోజనాలు బట్టలు తీసుకోవడము, ఇలాంటి అన్ని సాంప్రదాయాలను అనగదొక్కి కేవలం ప్రవక్త గారి పద్ధతిలో వివాహం ఎవరైతే చేస్తున్నారో అది మీ కొరకు నిదర్శనం సోదరులారా. మీరు చూస్తున్నారు అల్లాహ్ తఆలా ఇదే ధనవంతుల కొరకు ఖురాన్లో ఉంటున్నాడు. మీరు ఎవరిని చూసైతే ఆలోచించుకుంటారో అతను ఎలా వివాహం చేశాడో నేను అలాగే వివాహం చేయాలి, అతను ఎంతమందిని జమా చేశాడో నేను కూడా అంతమందిని జమా చేయాలి అనే ఆలోచన ఏదైతే మీకు వస్తుందో దాని కొరకు ఖురాన్ కొట్టివేస్తుంది. ఖురాన్ అంటుంది వలా తుతి అమరల్ ముస్రిఫీన్, అనుసరించకండి. ఏమంటుంది ఖురాన్, మీరు అనుసరించకండి ఎవరిని, ఎవరైతే దుబారా ఖర్చు చేస్తున్నారో, ఎవరైతే దుబారా ఖర్చు చేస్తున్నారో మీరు వారిని అనుసరించకండి, ఎందుకంటే వారు ఈ సమాజంలో ఫితన ఉపద్రవాలు సృష్టించేవారు అంటుంది ఖురాన్. సోదరులారా గమనించండి, ప్రవక్త గారు ఇదే విధంగా కూర్చొని ఉన్నారు తన అనుచరులతో. అంతలోనే ఒక సహాబీ వస్తుంది. సహాబీ వచ్చి ఏమంటుంది, ఓ ప్రవక్త నేను మీతో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రవక్త గారు మౌనంగా ఉండిపోతారు, వివాహం చేసుకోవాలనే ఉద్దేశం లేదు. అంతలోనే ఇంకో సహాబీ లేచి ఏమడుగుతారు, ఓ ప్రవక్త మీరు అనుమతి ఇచ్చినట్లయితే నేను వివాహం చేసుకుంటాను. ప్రవక్త ఏమడిగారు, మెహర్ రూపకంలో అమ్మాయికి చెల్లించడానికి నీ వద్ద ఏముంది? అతను అంటాడు, ప్రవక్త మీకు తెలుసు నా దగ్గర ఏమీ లేదు, బీదవాణ్ణి, కట్టుకున్న వస్త్రాలు తప్ప. ప్రవక్త ఏమంటారు, ఖురాన్లోని ఎన్ని సూరతులు మీకు గుర్తున్నాయో జ్ఞాపకం ఉన్నాయో అమ్మాయికి చదివించేసేయండి, మీ వివాహం జరిగిపోయింది, అయిపోయింది. ఖర్చు లేదు, తిండి భోజనం లేదు, వడ్డీ అప్పులు లేవు, పొలాలు అమ్ముకోవడం లేదు, ఆస్తులు అమ్ముకోవడం లేదు. ఇది ఇస్లామీయ వివాహము సోదరులారా, సులభతరం చేయమంటుంది ఇస్లాం. ప్రవక్త గారు ఒకసారి ప్రయాణం నుండి వస్తున్నారు. ప్రయాణములోనే సఫియా రజియల్లాహు తఆలా అను వారిని వివాహం అడుగుతారు. ఆ తర్వాత సహాబాలను పిలిచి ఏమంటారు, మీరు మీ ఇంటి నుండి మీ సద్దిని తీసుకొని రండి, ఈ రోజు నా వలీమా విందు. అయిపోయింది. ఇస్లాం ఇంతలా సులభతరము చేసింది వివాహాలలో. ముఖ్యంగా అమ్మాయి వారి తరపున ₹1 ఖర్చు పెట్టించడము కూడా లేదా అమ్మాయి వారు ఖర్చు చేయడము కూడా ఇస్లాం దీనిని దుబారా ఖర్చు అంటుంది. ఖర్చు చేసేవారు, ఖర్చు చేయించేవారు ప్రళయ దినం రోజున పట్టుబడతారు అంటుంది సోదరులారా. ఇస్లాం కేవలం 4 షరతులు చెప్పింది. ఎక్కడైతే అమ్మాయి అబ్బాయి అంగీకారం జరుగుతుందో, ఎక్కడైతే నగదు మెహర్ అదా చేయడం జరుగుతుందో, అమ్మాయి తరపున ఎక్కడైతే వలి ఉంటాడో, అమ్మాయి తరపున 2 గవాలు ఎక్కడైతే ఉంటాడో అక్కడ వివాహం జరిగిపోతుంది. 4 షరతులలో తిండి భోజనము లేదు, కట్న కానుకలు లేవు, బట్టాలు లేవు, వస్త్రాలు ఏమీ లేవు సోదరులారా. ఇది ఇస్లామీయ వివాహము. ఇస్లాం దీనిని ప్రోత్సహిస్తుంది. అమ్మాయి తరపున ₹1 ఖర్చు లేకుండా జరిగే వివాహాలను ప్రవక్త గారు అంటున్నారు అతి శుభప్రదమైన వివాహము ఆ వివాహము ఏ వివాహం అయితే అతి తక్కువ ఖర్చుతో జరుగుతుందో. అందుకే సోదరులారా ఈనాటి నుండి మీరు కూడా నిర్ణయించుకోండి. ప్రజలు అంటారు కదా, మౌలవీ సాబ్ బాత్ తో సహీ హై, ఆజ్ కే దౌర్ మే కౌన్ కర్తా. మీరు వాస్తవం మంచి మాటలే చెప్పారు, ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? ఈ రోజు జరగదు కదా. కళ్ళ ముంగడ మీరు చూస్తున్నారు, కళ్ళ ముంగట ప్రవక్త గారి పద్ధతిలో వివాహాన్ని చూస్తున్నారు. ఇకనైనా ధైర్యాన్ని తీసుకుంటుంది సోదరులారా. చిట్ట చివరిగా అల్లాహ్ తాలాతో చేసే దుఆ ఏమనగా, ఓ అల్లాహ్ ఎన్ని వాక్యాలు అయితే చెప్పడం జరిగిందో అవన్నిటిపై మా అందరినీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ప్రవక్త గారి పద్ధతిలో అమ్మాయి వారిపై ₹1 ఖర్చు లేకుండా వివాహం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ నీ ప్రవక్త గారి పద్ధతి ప్రకారంగా ఏ వరుడైతే ధైర్యము చేసి నీ ప్రవక్త గారి పద్ధతి ప్రకారంలో వివాహం చేస్తున్నాడో వారి ఈ వివాహాన్ని నువ్వు స్వీకరించు. వారి ఈ వివాహం వలన హసన్ హుసైన్ లాంటి మంచి ధైర్యవంతులైన సంతానాన్ని వీరిని కలిగించు. శైతాన్ లాంటి ఫితనల నుండి వీరి కాపాడే భాగ్యాన్ని ప్రసాదించు. ఇప్పటి వరకైతే ఇహలోకంలో బ్రతికి ఉంటామో ఇస్లాం పై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. ఎప్పుడైతే మరణం వస్తుందో కలిమా పైన మరణం భాగ్యాన్ని ప్రసాదించు. ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.